హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనము ఆంధ్రప్రదేశ్ చౌక ధరల దుకాణాల గురించి తెలుసుకుందాం. 2024 ఆగస్ట్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో చౌక దుకాణాల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. పేపర్లో ఏమొచ్చింది, అసలు దాని యొక్క పూర్వపరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రేషన్ పంపిణీ సజావుగా సాగేందుకు వీలుగా చౌక దుకాణాల సంఖ్య పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 29,796 దుకాణాలకు అదనంగా మరో 4,000 ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,48,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. 1.48 కోట్లు రేషన్ కార్డులు ఉన్నాయి. సగటున ఒక్కో దుకాణం పరిధిలో 500 రేషన్ కార్డులు వస్తాయి. అయితే కొన్ని చోట్ల ఒక్కో దుకాణ పరిధిలో 1000 నుంచి 1200 వరకు కార్డులు ఉన్నాయి. ఇలా ఎక్కువ కార్డులు ఉన్న చోట అదనపు దుకాణాలను ఏర్పాటు చేస్తారు. సగటున పట్టణ ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 700, గ్రామీణ ప్రాంతాల్లో 750 కార్డులు మించకుండా చూడాలి. ఈ లెక్కన అదనంగా 4,000 చౌక దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా వేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ ఆర్టికల్ న్యూస్ పేపర్లో వచ్చింది. అసలు చౌక ధరల దుకాణాలు ఎలా ఏర్పడ్డాయి, ఎప్పుడు ఏర్పాటు చేశారు, దానిని ఎవరు నిర్వహిస్తారు, దాని యొక్క నిధులు ఏమిటి అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పరిణామ క్రమం. 1944లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కరువు కాటకాలు అధికంగా ఉండడంతో బ్రిటిష్ ప్రభుత్వం తాత్కాలికంగా ప్రాతిపదికన రేషన్ షాపులను ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులను పంపిణీ చేసింది. 1957లో శాశ్వత ప్రాతిపదికన పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రారంభించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1960లో ప్రారంభించారు. పీడీఎస్ వలన పేదలకు ఆహార భద్రత కల్పించడం జరిగింది. కేంద్ర రాష్ట్రాలు ఉమ్మడిగా ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వహిస్తున్నాయి. 1965లో భారత ప్రభుత్వం ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను భారత ఆహార సేకరణ సంస్థను స్థాపించి ధాన్య సేకరణ, నిల్వ, రాష్ట్రాలకు కేటాయింపు మొదలగు బాధ్యతలను ఎఫ్సిఐకి అప్పగించింది. ఆంధ్రప్రదేశ్లో 1974లో రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2007 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేయబడి ప్రపంచంలోనే విస్తృతమైన ప్రజా పంపిణీ వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఎఫ్సిఐ నుండి ధాన్యం సేకరించుట, రేషన్ షాపుల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, లబ్ధిదారుల గుర్తింపు మొదలైనవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎఫ్సిఐ నుండి ధాన్యం సేకరించుట, రేషన్ షాపుల ఏర్పాటు, రేషన్ కార్డుల జారీ, లబ్ధిదారుల గుర్తింపు మొదలైనవి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టే రేషన్ షాపులు మేము అదనంగా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది. జిల్లా స్థాయిలో ప్రజా పంపిణీ వ్యవస్థకు మేనేజర్గా జాయింట్ కలెక్టర్ గారు వ్యవహరిస్తారు. పౌర సరఫరాల కార్పొరేషన్ ముఖ్య విధులు: ఎఫ్సిఐ నుండి ధాన్యం సేకరించుట, మండల స్థాయి స్టాక్ పాయింట్స్కు తరలింపు. రాష్ట్రంలోని మండల స్థాయి స్టాక్ పాయింట్లు 439 ఉన్నాయి. రేషన్ షాపుల ఏర్పాటు, రైతుల నుండి ధాన్యం సేకరణ, లెవీ విధానంలో బియ్యం, పంచదార సేకరించుట, పీడీఎస్ అక్రమాల నివారణకు చర్యలు, పెట్రోలు బంకులు, కిరోసిన్ డీలర్లు, గ్యాస్ ఏజెన్సీలపై పూర్తి నియంత్రణ. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వం కిలో బియ్యం ₹2కే ప్రవేశపెట్టి పీడీఎస్ వ్యవస్థను గ్రామాలకు విస్తరించాడు. 7వ ప్రణాళిక కాలంలో 1980-90 రాజీవ్ గాంధీ అన్ని వర్గాల వారిని పీడీఎస్లో చేర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. 1992లో కేంద్రం పీడీఎస్ అక్రమాలను నియంత్రించుటకు ఆర్పీడీఎస్ రీవ్యాంప్డ్ పీడీఎస్ పునర్నిర్మిత ప్రజా పంపిణీ వ్యవస్థ అను విధానం అమలు చేశారు.
ఆర్పిడిఎస్లో భాగంగా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, సబ్బులు, చింతపండు మొదలైన వాటిని కూడా అందించాలని నిర్ణయించారు. కానీ ఆర్పిడిఎస్ అమలులో వైఫల్యం జరిగిందన్నమాట. ఇది సక్సెస్ కాలేదు ఆర్పిడిఎస్. పీడిఎస్ వ్యవస్థలో ప్రధాన 4 వస్తువులు. ఆ 4 వస్తువులు కేంద్రం అందిస్తున్నది. బియ్యం, గోధుమ, పంచదార, కిరోసిన్. కాగా మిగిలిన వస్తువులు రాష్ట్ర ప్రభుత్వాలు అందించవచ్చు. ఈ 4 వస్తువులు కాకుండా మిగతా వస్తువులు ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వము అందించవచ్చు. 1997 జూన్ 1న కేంద్రం టీపీడీఎస్, టార్గెటెడ్ పీడిఎస్ అంటే లక్ష్యత ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. క్రింది సంస్కరణలు ప్రతిపాదించింది: కిరోసిన్ రంగు మార్పు, బీపీఎల్ వర్గాలకు నెలకు 20 కేజీల ధాన్యం, ఏపీఎల్ వర్గాలకు 10 కేజీల బియ్యం, లబ్ధిదారులకు కూపన్ల జారీ, విభిన్న వర్గాలకు విభిన్న కార్డులు, అక్రమాలపై కఠిన చర్యలు, బోగస్ కార్డుల వేరువేత, మరింత మెరుగైన పీడిఎస్ వ్యవస్థ సంస్కరణలు ప్రవేశపెట్టింది 1997లో. 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీపీడీఎస్ సంస్కరణలు ప్రవేశపెట్టి పేదవారికి తెలుపు రంగు కార్డు, దారిద్ర్య రేఖకు ఎగువన పింక్ కార్డులను జారీ చేయడం జరిగింది. తెలుపు రంగు కార్డులను 1998లో ఇవ్వడం ప్రారంభించారు. 1998 నుండి దశల వారీగా కూపన్ల జారీ. 2005 జూన్ 26న దేశంలో మొదటిసారి ఐరిస్ బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల ఫోటోలను సేకరించుట, రేషన్ కార్డుల లామినేషన్, ప్రత్యేక ఎంఐసిఆర్ కోడ్ ముద్రణ, ఎంఐసిఆర్ మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. నోట్: ఇంగ్లాండ్కు చెందిన జాన్ డౌగ్ మ్యాన్ ఐరిస్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ మున్సిపాలిటీలో ప్రారంభించారు. ఐరిస్ ముఖ్య లక్ష్యం బోగస్ కార్డుల గుర్తింపు, ఒకటి మించిన కార్డుల వారిని గుర్తింపు. రేషన్ షాపు వారంలో 6 రోజులు పనిచేయాలి. 8 గంటల చొప్పున పనిచేయాలి. ఫ్రైడే కానీ, శనివారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ హాలిడే పెట్టుకోవచ్చు. గ్రామాల్లో ఉదయం 7 నుంచి 11 గంటలు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు. పట్టణాల్లో ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ షాపులు అనేవి పని చేయాలన్నమాట. భారత ప్రభుత్వం ప్రకారం ప్రతి 2000 మందికి ఒక రేషన్ షాప్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1423 మందికి లేదా 488 మందికి కార్డులకు భారత ప్రభుత్వ ప్రకారం ప్రతి 2000 మందికి ఒక రేషన్ షాప్ ఉండాలి. ఏపీలో ప్రతి 1423 మందికి లేదా ప్రతి 488 కార్డులకు సగటున ఒక రేషన్ షాప్ కలదు. గ్రామంలో సగటున ప్రతి 400 నుంచి 450 వరకు తెల్ల కార్డులు, 50 పింక్ కార్డులు సగటున ఒక రేషన్ షాప్ కలదు. పట్టణాల్లో సగటున ప్రతి 500 నుంచి 550 వరకు తెల్ల కార్డులు, 250 పింక్ కార్డులకు సగటున ఒక రేషన్ షాప్ కలదు. కార్పొరేషన్ పరిధిలో 600 నుండి 650 తెల్ల కార్డులు, 250 పింక్ కార్డులకు సగటున ఒక రేషన్ షాప్ కలదు. 2014 డిసెంబర్ నాటికి దేశంలో రేషన్ షాపుల సంఖ్య 4,95,000. అత్యధిక షాపులను గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. 2022 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రేషన్ షాపుల సంఖ్య 29,794. 2022 ఆర్థిక సర్వే ప్రకారం రేషన్ షాపులు అత్యధికం ఉన్నవి సంఖ్య ప్రకారం అనంతపురం 1645, ఎక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం 1603, తిరుపతి 1457, అన్నిటికంటే చివరి జిల్లా మన్యం 578. ఇది అంతకుముందు చాలాసార్లు ఎగ్జామ్లు అడగడం జరిగింది. రేషన్ షాపులు ఎక్కువగా ఉన్న జిల్లా అనంతపురం. పాత 13 జిల్లాల ప్రకారం రేషన్ షాపుల సంఖ్య మొదటి సంఖ్య అనంతపురం, చివరిది విజయనగరం. రాష్ట్ర జనాభాలో 94% ప్రజలు పీడిఎస్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో 4 రకాల రేషన్ కార్డులు కలవు. తెల్ల కార్డులు మరియు పింక్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వ కార్డులు అందురు. పింక్ కార్డులు పూర్తిగా నిలుపుదల చేశారు. అన్నపూర్ణ, అంత్యోదయ, అన్న యోజన కార్డులను కేంద్ర ప్రభుత్వ కార్డులు అందురు. కారణం, కేంద్ర పథకాల్లో భాగంగా ప్రారంభించబడి కేంద్రమే వ్యయం భరించుట. జిల్లాలోని ఏ చౌక ధరల దుకాణం నుండైనా సరుకులు పొందుటకు దేశంలో మొదటిసారిగా పోర్టబిలిటీ విత్ ఇన్ డిస్టిక్ సదుపాయం కల్పించారు.
వన్ నేషన్ వన్ కార్డు విధానమును మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుడు తాను నివసించే రాష్ట్రంలో రేషన్ పొందే సదుపాయంను కల్పించారు. పోర్టబిలిటీ విత్ ఇన్ ద స్టేట్స్. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆహార మరియు పౌర సరఫరాల శాఖకు 3,725 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రేషన్ కార్డులు, తెల్ల రంగు బియ్యం కార్డులు. అర్హతలు: గ్రామీణ కుటుంబ వార్షిక ఆదాయం 1,20,000కి మించరాదు. దీనికి పూర్వం 60,000గా ఉండేది. పట్టణ కుటుంబాలకు 1,44,000 రూపాయలు వార్షిక ఆదాయ పరిమితి ఉండాలి. దీనికి పూర్వం 74,000 రూపాయలు కలదు. అంటే ఇప్పుడు నెలకి 10,000 మించని వారు మొత్తం రేషన్ కార్డుకి అర్హత పొందుతారు. పట్టణాల్లో 12,000 నెలకి ఆదాయం మించని వారందరూ అర్హత పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబాలు, ఉద్యోగులుగా ఉండే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందువారు అనర్హులు. కరెంటు బిల్లుల సగటు వినియోగం 300 యూనిట్స్ మించరాదు. మాగాని 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలు, రెండు కలిపి 10 ఎకరాలు మించరాదు. గతంలో మాగాని 2.5 ఎకరాలు ఉండేది, మెట్ట 5 ఎకరాలుగా అర్హతగా నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు లోపు స్థలము కలిగి ఉండవలెను. ట్రాక్టర్, ట్యాక్స్, ఆటో మినహాయించి కుటుంబ సభ్యులు ఎవరికి 4 చక్రాల వాహనం కలిగి ఉండరాదు. వివిధ ప్రభుత్వ శాఖలలోని పారిశుద్ధ్య కార్మికులకు అర్హత ఉంటుంది. ఆదాయ పన్ను చెల్లింపు కుటుంబాలు గుర్తించదు. 2022 నవంబర్ నాటి కార్డుల సంఖ్య 137 లక్షలు. తెల్ల రేషన్ కార్డులు 137 లక్షలు ఉన్నాయి. అత్యధిక కార్డులు గల జిల్లా నెల్లూరు, రెండోది ప్రకాశం, అతి తక్కువ మన్యం, పార్వతీపురం మన్యం. రెండో రకం కార్డు పింక్ కార్డు. తెల్ల కార్డు పొందుటకు అనుమతి లేని వారికి జారీ, కానీ దాదాపుగా ఎటువంటి సరఫరా లేదు. 2018-19 నాటికి సంఖ్య 14 లక్షలు ఉన్నాయి. అత్యధిక కార్డులు గల జిల్లా తూర్పుగోదావరి. అన్నపూర్ణ కార్డులు 1999లో కేంద్రం ప్రతిపాదించింది. 2000 సంవత్సరం మే 1న ఏపీలో అమలు చేశారు. దారిద్ర్య రేఖకు దిగున గల 55 సంవత్సరాలు నిండి వృద్ధాప్య పింఛను పొందే అర్హత ఉండి పొందలేని పేదవారికి మరి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మంజూరు చేస్తారు. 2021 నవంబర్ నాటి కార్డుల సంఖ్య 7,000. తెల్ల రేషన్ కార్డులు 137 లక్షలు, పింక్ కార్డులు 14 లక్షలు, అన్నపూర్ణ కార్డులు 7,000. దేశంలో అయితే అన్నపూర్ణ కార్డులు 10 లక్షలు ఉన్నాయి. అత్యధిక కార్డులు గల జిల్లా తూర్పుగోదావరి. అంత్యోదయ అన్ని 4వ రకం కార్డు 2000 సంవత్సరం డిసెంబర్ 25న కేంద్రం ప్రారంభించింది. దారిద్ర్య రేఖకు మరింత దిగున గల నిరుపేదలకు జారీ చేస్తారు. అంత్యోదయ అన్ని యోజన లబ్ధిదారులు ఎవరంటే ప్రత్యేక దుర్బల గిరిజన లేదా సంచార మరియు డీనోటిఫైడ్ తెగల కుటుంబాలు. కుటుంబం కానీ లేదా సమాజ మద్దతు కానీ లేదా మనుగడకు భరోసానిచ్చే ఇతర మార్గాలు లేని వితంతువులు లేదా ఒంటరి మహిళలు లేదా ఒంటరి పురుషులు అర్హులు. నిర్భయ చట్టం కింద మానవ అక్రమ రవాణా, లైంగిక దాడి లేదా హింసకు గురైన మహిళల బాధితులు. SC/ST అత్యాచార నిరోధక చట్టం 1989 కింద అత్యాచారాల బాధితుల కుటుంబాలు. తీవ్రమైన వ్యాధులు కలిగిన వారు లేదా దివ్యాంగులు లేదా 60 సంవత్సరాల వయసు పైబడిన వారు. పట్టణ మరియు గ్రామీణ నీడలేని ఒంటరి వారు మరియు భిక్షగాళ్ళు. కుష్టు వ్యాధిగ్రస్తులు, HIV పాజిటివ్ వ్యక్తులు మరియు కుటుంబాలు, ఆకలి చావులు సంభవించిన కుటుంబాలు. భూమి లేని వ్యవసాయ కార్మికులు మరియు అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం 2008 కింద గుర్తించబడిన ఇతర అసంఘటిత కార్మికులు. అసంఘటిత శ్రామికుల సామాజిక భద్రత చట్టం, ఇది కూడా అంతకుముందు ఒకసారి ఎగ్జామ్లో అడగడం జరిగింది. అసంఘటిత శ్రామికుల సామాజిక భద్రత చట్టం ఏ సంవత్సరంలో చేయబడిందని చెప్పి అడగడం జరిగింది. 2008 సంవత్సరం కింద గుర్తించబడిన ఇతర అసంఘటిత కార్మికులు. రిక్షా కూలీలు, రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కూలీలు మొదలగినవి. వార్షిక కుటుంబ ఆదాయం 15,000, సంవత్సరానికి 15,000 మించని వారికి కేటాయింపు. దేశంలో అంత్యోదయ అన్న యోజన కార్డుల సంఖ్య 2.5 కోట్లు. మొదటి యూపీ, రెండోది మహారాష్ట్ర, 3 బీహార్, 4 ఉత్తరప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో కార్డుల సంఖ్య అంత్యోదయ అనేది 9 లక్షలు ఉన్నాయి. ఎక్కువగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. మొత్తం కార్డులు చూసినట్లయితే 2022 నవంబర్ నాటికి ఎక్కువగా కార్డులు ఉన్నది నెల్లూరు. తెలుపు రంగు కార్డులు 137 లక్షలు, అంటే 94% తెలుపు రంగు కార్డులే ఉన్నాయి. అంత్యోదయ కార్డులు 9 లక్షలు, అంటే సుమారు 6%. అన్నపూర్ణ అంత్యోదయ కార్డులు సుమారు 7,000, 0.1%. సుమారు 147 లక్షల కార్డుల దాకా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.